ఈనాడు రామోజీరావు తన రోత పత్రిక ఈనాడును పెట్టుకొని ఏమి చెప్పినా వింటారు, ఏమి రాసినా చదువుతారు అనుకుంటాడేమో తెలియదు, కానీ ఏదో ఒక వంక పెట్టుకొని ఆ వైసీపీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, లేకపోతే రామోజీరావుకి అగెనెస్ట్గా ఉండే వాళ్ళ మీదో ఇలాంటి రాతలు రాసి సునకానందం పొందుతూ ఉంటాడు. వారే అడ్డుకుంటూ నెపం తేదేబాపై నెట్టేస్తూ, అంటే ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై వైకాపా కుట్ర చేసిందని చెప్పేసి రామోజీరావు ఏ సందుల్లోనో గొంతుల్లోనో ఉండి చూసి ఆ బాత్రూమ్ రిపోర్టింగ్ చేసి ఇక్కడ పేపర్ అంతా అయ్యే నింపేస్తాడు. ఏమంటున్నాడు? వృద్ధుల్ని ఎండలో తిప్పి పెన్షన్లు ఇవ్వకుండా చేయాలని చెప్పి వైకాపా కుట్ర చేస్తుందని చెప్పి ఈనాడు రామోజీరావు తనకి ఇష్టం వచ్చినట్టు ఆ టీడీపీని ప్రొటెక్ట్ చేసుకుంటా టీడీపీకి ఓట్లు దండాలని చెప్పి వైసీపీ మీద విషం కక్కుతా ఉన్నాడు. అసలు ఈ వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు చేశారు, దానికి ముఖ్య కారకులు ఎవరు, దాని వెనకున్న డైరెక్టర్లు, దర్శకులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. ఈ రోజు వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా చేయడానికి ముఖ్య కారకులు మన నిమ్మగడ్డ రమేష్ గారు. ఆయన ఎవరు? మన చంద్రబాబు నాయుడు చెంచా, చంద్రబాబు నాయుడు క్వార్టర్లో పెరిగే పెంపుడు కుక్క. ఇతడు ఏం చేశాడు? హైకోర్టుకి వెళ్ళి వాలంటీర్లు ఎలక్షన్స్ కోసం డబ్బులు పంచుతా ఉన్నారు, వాళ్ళని అర్జెంటుగా నిలిపేయండి, వాళ్ళు వైసీపీ కోసం డబ్బులు పంచుతున్నారని చెప్పి పిటిషన్ వేసి హైకోర్టులో ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా వాలంటీర్లని దూరంగా పెట్టారు. దానికి ముఖ్య కారణం మన నిమ్మగడ్డ రమేష్. హైకోర్టు డెసిషనే కాకుండా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేవి, అంతేకాకుండా ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ పేపర్లో వచ్చే కథనాలు, వాటిలో వచ్చే స్టోరీస్ని బేస్డ్ చేసుకొని నిత్యం వాలంటీర్ల మీద విషం కక్కుతున్న వార్తలు, ఆ ఆర్టికల్స్ చూసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఈసీ కూడా వాలంటీర్లని పెన్షన్ నిలిపేయని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఈ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా నిలిపేయడానికి ముఖ్య కారణం మన నిమ్మగడ్డ రమేష్ ప్లస్ ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిలో వచ్చే కథనాల ఆధారంగా, అంటే వీళ్ళు రాసే వార్తలు, వీళ్ళు చూపించే కథనాల వల్ల రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, పెన్షన్లు ఇవ్వకుండా డబ్బులు పంచేస్తున్నారని చెప్పి నిత్యం విషం కక్కి ఆ ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి మళ్ళీ పంచాయతీ ఆఫీసులకి తిప్పుతా ఉన్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు ఆ నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసులు వేపిస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను పెట్టుకొని నిత్యం ఆ వాలంటీర్ల మీద, వైసీపీ చేసే మంచి పనుల మీద ఇలాంటి కథనాలు రాసి అధికారులను తప్పుదోవ పట్టిస్తుంటాడు. అటు డిజిటల్ మీడియాలో ఏబిఎన్ని, ఈటీవీని పెట్టుకొని నిత్యం అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పి అక్కడ మళ్ళీ స్టోరీలు రాస్తా ఉంటాడు. సేమ్ మన ఈనాడు ఏం రాశాడు? మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బూత్ కిట్ కూడా బాత్రూమ్ రిపోర్టింగ్ చేసి పెన్షన్లతో ఓట్లాట, పెన్షన్లు ఇవ్వడం చేతకాక టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇలా బ్యానర్ హెడ్డింగ్ వేసి పుంకాలుగా ఇలాంటి కథనాలు రాస్తా ఉన్నాడు. మరి రాధాకృష్ణకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 55 నెలలుగా పెన్షన్ ఇస్తున్నారు. ఆ 55 నెలలు ఎప్పుడు ఇబ్బందులు రాని వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 2 నెలల ఇబ్బంది వస్తుందా? ఇలాంటి పిచ్చరాతలు రాస్తా, ఇలాంటి తప్పు రాతలు రాసి జనాల్ని మభ్యపెడుతూ, జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ చంద్రబాబు ఎల్లో వచ్చే పెన్షన్లు ఇవ్వకుండా చేసి తిరిగి మళ్ళీ అది వైసీపీ మీద నెట్టి 4 ఓట్లు దండుకుందని చెప్పి కింద మీద పడి బ్యానర్ హెడ్డింగ్ వేసి రాస్తా ఉన్నారు. ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడికి ఎలివేషన్ ఇచ్చుకుంటా రోజు చంద్రబాబు అశుద్ధం తిని ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనాల్ని మభ్య పెడతా ఉన్నారు. కానీ ఆ రామోజీరావు, రాధాకృష్ణకి తెలియంది ఏంటంటే ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు పెట్టుకొని ఎంత విషం కక్కినా జనాలవి నంబరని మాత్రం వాళ్ళకి తెలియట్లేదు. 2019 ఎలక్షన్స్ ముందు కూడా ఇదే మాదిరిగా కక్కారు. ఎంత కక్కినా కూడా జనాలు ఫ్యాన్కే గుద్దారు. అదే మాదిరిగా ఈసారి కూడా వీళ్ళు చేసే కుట్రలు, కుతంత్రాలు అన్నీ జనాలు గమనిస్తూ ఉన్నారు. ఈసారి ముసలోళ్ళు గుద్దుకుండా గుద్ది చంద్రబాబు నాయుడిని వాడగొడతారు. అది మాత్రం సత్యం.